పూరా లోకల్ గేమ్స్ ఆడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ను కేటీఆర్ గేమ్స్ ఆడుతున్నారు అరెస్ట్ రూపంలో. అరెస్ట్ అవుతానని ఈయన, అరెస్ట్ చేస్తామని ఆయన గేమ్స్ ఆడుకుంటా చీకట్లనేమో సూట్ కేసులు పంపించుకుంటున్నారంట. మరి ఇది కూడా ఆరోపణ చేశారు. మరి నేను పదే మాట చెప్పిన మీకు కూడా చెప్తా, కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీని మోసం చేసి సోనియా గాంధీ గారిని మోసం చేసినటువంటి కల్వకుంట్ల కుటుంబంతో కాంగ్రెస్ పార్టీ కలిసే సవ్వాలే లేదు. అందులో రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఉన్నంత కాలం అస్సలే కుదరదు. ఎందుకంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సాక్షాత్తు సోనియా గాంధీ గారికి సోనియా గాంధీ గారికే మాట ఇచ్చిండు, అమ్మ మీరు తెలంగాణ ఇవ్వండి, నా పార్టీని మీ పార్టీలో విలీనం చేస్తా అని చెప్పిండు. అక్కడ ఢిల్లీలో ఫ్లైట్ ఎక్కి తెలంగాణ ప్రాంతమైనటువంటి రాష్ట్రంగా ఏర్పడినటువంటి ఇక్కడ ఫ్లైట్ దిగేసరికి ఆయన మాట మార్చి ఎన్నికల్లో పోటీకి పోయి పార్టీని విలీనం చేయకుండా కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా సంతల పసులు ఉన్నట్టు కొని కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా చేసినటువంటి సందర్భంలో ఇంత మోసం చేసినటువంటి కల్వకుంట్ల కుటుంబంతో కాంగ్రెస్ పార్టీకి చీకట్లో ఒప్పందాలు చేసుకునే అవసరం లేదన్నప్పుడు మరి స్టేట్మెంట్లో క్లియర్గా కేటీఆర్ పేరు చేర్చారు పోలీసులు. మరి ఎందుకు అరెస్ట్ అవుతలేడు? ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అనేది జరుగుతుంది, 100% జరుగుతుంది. కేటీఆర్ని జైల్లో పెట్టకుండా కాంగ్రెస్ పార్టీ విడిచిపెట్టే సవ్వాలే లేదు. ఎందుకంటే మాకేమైనా మీద వ్యక్తిగత కోపం ఏం లేదు. వ్యక్తిగతమైనటువంటి కోపం కానీ మాకు టార్గెట్ ఏం కల్వకుంట్ల ఈయనేం కాదు, తారక రామారావు ఏం కాదు. ఇంకేమైనా టార్గెట్ చేస్తే అప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన మనం టార్గెట్ చేస్తామేమో, కానీ ఈయనకు అంత స్థాయి లేదు. ఈయన కేవలం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొడుకు కాబట్టే ఆ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కాగలిగిండు, మంత్రి కాగలిగిండు, ఇప్పుడు ఎమ్మెల్యే కాగలిగిండు. ఒకవేళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కొడుకు కాకపోతే ఈయన వార్డు మెంబర్ గెలవచ్చే పరిస్థితి కూడా ఈయనకు ఉండదు. కాబట్టి కల్వకుంట్ల తారక రామారావు అరెస్ట్ అనేది 100% జరుగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గి కేటీఆర్ని అరెస్ట్ చేయట్లేదు. ఈ టైంలో అరెస్ట్ చేస్తే సానుభూతి పెరుగుతుంది అని అరెస్ట్ చేయట్లేదని బయట ఊహాగానాలు వస్తున్నాయి. అవి అట్లా ఊహాగానాలే. ఇది ఏంటంటే వీళ్ళు కథలు రాయడంలా, కవిత్వాలు రాయడంలా ఈ బారాసా పార్టీ వాళ్ళు బాగా సిద్ధహస్తులు. ఏంటంటే ఏదైనా సరే ఇప్పుడు ప్రభుత్వము ఒక కార్యక్రమం చేద్దామని అనుకుందనుకోండి, వీళ్ళు ఎట్లా తెలుసుకుంటారో ఒక నయానో భయానో అంటే ఎట్లా తెలుసుకుంటారు అంటే ఈన్కాలు మొక్కి అక్కడ జరుగుతున్న సంభాషణ చర్చ ఏంటి అని. అంటే ప్రభుత్వంలో ఎవరైనా వీళ్ళకు చెప్పే వాళ్ళు ఉన్నారా? ప్రభుత్వం చేసే కార్యకలాపాలు ఒక విషయం చెప్తా, మీ ఛానల్ వేదిక చెప్తున్నా, ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నది రేవంత్ రెడ్డి గారు. ఎవరైనా ఇట్లాంటి ఆలోచనలు కానీ ఇట్లాంటి విషయాలు ఏమన్నా మీ మనసులో ఉంటే, అంటే ఈ విషయం ఎవరికి చెప్తున్నారు మీరు? ఎవరైనా అట్లా ఉన్నారని నేనైతే అనుకుంటలేను. ఎందుకంటే సహజంగా అందరికి కూడా రేవంత్ అన్న స్టైల్ ఆఫ్ వర్కింగ్ కానీ ఆయన మనిషి ఎట్లా అంటారో అందరికి తెలుసు. అన్నీ తెలిసినాక కూడా ఇప్పటికైతే ఉన్నారని నేను అనుకుంటలేను. ఎవరికైనా మనసులో ఉంటే చెప్తున్నా, అధికారులు కానీ లేకపోతే అక్కడ పనిచేసే సిబ్బంది కానీ ఎవరైనా సరే, మీరు ఇట్లాంటి పనులు ఏమైనా చేసి ఉంటే ఆపేసేయండి. సమాచారాలు జారవేయడము, లీక్లు ఇవ్వడము, ఆడ ఇట్లా జరిగింది అట్లా జరిగిందని ఇక్కడ మాట తీసుకు అక్కడ చెప్పడము, అట్లాంటివి ఇంతకుముందు జరిగినాయి నేనైతే అనుకుంటలేను. అట్లేమైనా చేస్తే ఇప్పటికైనా మానేసేయండి. లేకపోతే ఏం చేస్తారు? ఇప్పటికైనా మానేసేయండి. ఒకవేళ మీకు అట్లాంటి ఆలోచనలు ఉన్నా కూడా ఈ ఆలోచన ఇక్కడనే చంపేసుకోండి. ఎందుకంటే పార్టీలోనే కాంగ్రెస్ పార్టీలోనే ఇట్లాంటి సందర్భం జరుగుతుంది అన్నప్పుడు వాళ్లకు ఎట్లాంటి ట్రీట్మెంట్ జరిగింది అనేది మాకు తెలుసు. అంటే ఎట్లాంటి ట్రీట్మెంట్ అంటే వాళ్లకు రాజకీయంగా వాళ్ళను భవిష్యత్తు లేకుండా జరిగిన సందర్భాలు మా కళ్ళ ముందే కొన్ని జరిగినాయి. మీరు అధికారులు, మీరు ఉద్యోగస్తులు కాబట్టి మీరు ప్రభుత్వానికి కట్టుబడి ఉండాల్సిన వాళ్ళు, పార్టీలకు కాదు. ఈరోజు పార్టీ కాంగ్రెస్ ఉంటుంది, రేపు ఇంకోటి ఉంటుంది. కానీ ఇట్లాంటి విషయాలు మంచివి కావు. ఈరోజు మీరు ఇట్లాంటివి చేస్తే రేపు పొద్దున చేస్తే మీకు ఏదో మంచి పేరు వస్తుంది అనుకోకండి. అవతల నుంచి వచ్చినోడు మిమ్మల్ని పూర్తిగా నాశనం చేసేస్తాడు. అంటే మరి ఇక్కడ ఇంకొక పాయింట్, కేటీఆర్ అరెస్ట్ అవుతున్నాడని ఆయనకు ముందే తెలిసి కార్యకర్తలను ఇంటికి పెద్ద ఎత్తున రాత్రిపూట రప్పించుకున్నాడు అంటే మరి ఎవరైనా ప్రభుత్వం నుంచి సమాచారం జారవేసిరా? లేదు, అది భయం ఆయనకు.
ఏంటంటే లఘుచర్లలో ఐజీ డీజీపీ స్థాయి అధికారులు ఇన్వెస్టిగేషన్లో నేరుగా ఇన్వాల్వ్ అయినారు. ఇంకోటి ఏంది, కలెక్టర్ ఈ విషయాన్ని పెద్దగా చేసి ప్రభుత్వము యంత్రాంగం అంతా కూడా ధర్నాకు దిగుతుందేమో అని అనుకున్న సందర్భంలో కలెక్టర్ గారు ఆ విషయాన్ని కూడా మంచిగా అంటే సామరస్యంగా క్లియర్ చేయడము, ఇదంతా ఇన్వెస్టిగేషన్కి పోవడము, ఇమ్మీడియట్గా ఎంక్వైరీ స్టార్ట్ అవ్వడం వల్ల కేటీఆర్ రోజు లిటరల్గా భయపడ్డాడు. ఆ రోజు ఈ రోజు నా అరెస్ట్ జరుగుతుంది కాబట్టి అందరిని ఎక్కడెక్కడ లేని వాళ్ళందరినీ పిలుచుకున్నాడు. ఇంటికి పిలుచుకొని ఇంటి చుట్టుపక్కల నించుని అందరి మధ్యలో నించున్నాడు, సినిమాలలో చెప్పినట్టు. అరే అన్ని తలుపులు వేయండి రా, మీరు అందరు చుట్టూ నిలబడండి, ఇప్పుడు రారా ఎట్లా నా దగ్గరికి వస్తావా అన్నట్టు లిటరల్గా ఆ రోజు భయపడి అంటే కేటీఆర్ భయపడి కార్యకర్తలను ఇంటికి రప్పించుకున్నాడు, అరెస్ట్ అయితే అందరిని ఇంటికి పిలిపించుకున్నాడు. ఈ సందర్భం ఒక్క మాట చెప్తా, కేటీఆర్ ఎంత అహంకారం అనేది ఒక్క మాట చెప్తా. వాళ్ళందరినీ చుట్టూ నిలబెట్టుకున్నాడు. దళిత వర్గానికి చెందినటువంటి క్రిషాంక్ లాంటి వాళ్ళని మాత్రం గేట్ బయట నిలబెట్టిండు. క్రిషాంక్ ఏడున్నాడు అన్న, పొద్దున్న లేసే క్రిషాంక్ అన్న కేటీఆర్ అని చించుకుంటాడు. ఇట్లాంటి సందర్భం నేను ఇంట్లోకే రానియలేదు, గేట్ బయట నిలబెట్టిండు. కాబట్టి క్రిషాంక్ అన్న కూడా కాంగ్రెస్ పార్టీ ఆయనకు అత్యున్నతమైనటువంటి గౌరవం ఇచ్చింది, అది కాదని పోయి వాళ్ళ పంచం చేరిండు. ఇప్పటికైనా క్రిషాంక్ అన్న కూడా తెలుసుకోవాలి ఆయన స్థాయి, ఆయన మనసులో ఏముందో. క్రిషాంక్ గురించి కేటీఆర్ మనసులో ఏముందో. ఎస్, నేను గేట్ బయట నిలబెట్టిండు, అందరిని చుట్టూ నిలబెట్టుకుని నిన్ను నిలబెట్టుకోనికి జాగా సరిపోలేదా కేటీఆర్ గారికి? కేటీఆర్ ఎక్కువ ప్రాధాన్యత వాళ్ళ వర్గం వారికి 100%. ఓన్లీ వాళ్ళ వర్గానికి సంబంధించిన వాళ్లకు, వాళ్ళ కుటుంబానికి చెందినటువంటి వాళ్లకు, దూర బంధువులకు, బీహార్ వాళ్లకు. బీహార్ వాళ్ళు అంటే ఎవరు ఉంటారు కదా, ఇప్పుడు కొంత వ్యాపారాలు చేసేటోళ్ళు వాళ్ళు వీళ్ళు ఎవరైనా ఉంటారు కదా బీహార్ వాళ్ళు, అంటే ఆ బ్రీడ్ ఉన్న వాళ్ళకే తప్ప ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకు కానీ, తెలంగాణ బిడ్డలకు కానీ, నిజంగా టీఆర్ఎస్ పార్టీ కోసం కొట్లాడిన వాళ్ళకు, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడానికి అవసరమైనటువంటి పూర్తి త్యాగాలు చేసినటువంటి ఉద్యమకారులకు వీళ్ళకి ఎవ్వరు కూడా ప్రిఫరెన్సెస్ ఉండవు. మేధావులకు, చదువుకున్న విద్యార్థులకు ఆయన దగ్గర ప్రిఫరెన్స్లు ఉండవు.